అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ మోరల్ టాక్స్. ప్లీజ్ డూ షేర్, లైక్, సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్. జనవరి 25వ తేదీన 2026 సంవత్సరం రథసప్తమి. ఈ రథసప్తమి ఎలా చేసుకోవాలి? రథసప్తమి రోజు స్నానం ఎలా చేయాలి? రథసప్తమి రోజున పాలు ఎలా పొంగించాలి? వాటి పూజా విధానాలు వీటన్నిటిని ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా వీడియోలోకి వెళ్ళే ముందు ఈ వీడియోకి ఒక లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసి కింద కామెంట్ బాక్స్లో జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. ఓం సూర్యదేవాయ నమః. ఈ రథసప్తమి సూర్యదేవుడు అని అర్థం. సూర్యదేవుని ప్రత్యక్ష దైవం అని కూడా అంటారు. ఈ సూర్యనారాయణ జయంతిని రథసప్తమి అని కూడా అంటారు. ఇది మాఘమాస శుద్ధ సప్తమి నాడు ఈ పండుగని జరుపుకుంటాం. ఈ రోజున సూర్యుడు ప్రయాణం చేస్తే అంటే సూర్యోదయం మారుతూ వస్తుంది. 7 గుర్రాల మీద స్వారీ చేస్తున్న ఆకారం ఆకాశంలో కనిపిస్తుంది. అందుకే ఈ రోజునే సూర్య జయంతి, రథసప్తమి పండుగ, శుద్ధ సప్తమి పండుగ అని అంటారు. సప్తమి తిథి ప్రారంభం జనవరి 24, 2026 రాత్రి 10:58 సప్తమి తిథి ముగింపు జనవరి 25, 2026 రాత్రి 9:30కి ముగుస్తుంది. అంటే ఆదివారం నాడు రథసప్తమి. ఈసారి రథసప్తమి ఆదివారం వచ్చింది అంటే సూర్యభగవానుడికి ఇష్టమైన రోజు. ఆ రోజున ఉదయాన్నే లేచి స్నానము ఎలా చేయాలంటే తలపైన రేగిపండు లేదా రేగి ఆకు పెట్టుకొని, భుజాలపైన జిల్లేడాకులు పెట్టుకొని, కాళ్ళపైన కూడా జిల్లేడాకులు, చిక్కుడాకులు ఏవైనా పెట్టుకొని తలస్నానం చేయాలి. ఈ విధంగా చేయడం వలన మనకి ఎటువంటి అనారోగ్య సమస్యలున్నా ఆ సూర్యభగవానుడు తగ్గిస్తాడని నమ్మకం. ఈరోజు ఈ పూజ ఎలా చేసుకోవాలి అంటే సూర్యోదయానికి ముందే లేవాలి. అంటే బ్రహ్మ ముహూర్తాన లేవాలి. ఉదయం 4 గంటల నుంచి 6:30 లోపు దీపారాధన చేయాలి. ఎలా అంటే ఉదయాన్నే లేచి ఇల్లును శుభ్రం చేసుకోవాలి. ముందుగా సూర్య నమస్కారాలు చేయాలి. ఒక రాగి చెంబు నిండా నీళ్లు తీసుకొని ఆ చెంబులో కొంచెం పసుపు, కొంచెం కుంకుమ, కొంచెం గంధం, అక్షంతలు వేసి ఆ నీళ్ళని సూర్యభగవానుడికి నమస్కారం చేస్తూ వడ్డన చేయాలి. అదేవిధంగా గడపకి పసుపు రాసి బియ్యపిండి బొట్లు పెట్టి, అలాగే కుంకుమ బొట్లు పెట్టి, సింహద్వారానికి తోరణాలు కట్టి, గుమ్మానికి ఇరువైపులా 2 దీపాలు పెట్టి ముందుగా మన సింహద్వారానికి పూజ చేసుకోవాలి. అలాగే ఇంటి దేవునికి ఒక ఆవునేతితో దీపం, ఒక నువ్వుల నూనెతో దీపం, 2 దీపాలు పెట్టాలి. అలాగే వినాయకుడికి కూడా ఒక దీపం పెట్టాలి. అలా దేవునికి దీపారాధన చేసిన తరువాత తులసి చెట్టు, ఆ తులసి చెట్టు భాగాన్నంతా శుభ్రం చేసుకొని దానికి పసుపు పెట్టి, కుంకుమ బొట్లు పెట్టి, తులసి చెట్టు వద్ద రంగురంగుల ముగ్గులు వేయాలి. అలా వేసిన తరువాత తులసి చెట్టుకి మంచినీటిని వడ్డన చేసి దీపారాధన చేసి ధూపం వేసి హారతిచ్చి దండం పెట్టుకోవాలి. అలాగే ఆ రోజు ఆవు పేడతో చేసిన పిడకల్ని దొరికితే వాటిని తయారు చేసి దానిపై పాలు పొంగిస్తే శ్రేష్టమైన ఫలితాలు వస్తాయి. అలా లేనివారు గ్యాస్ స్టవ్ పైన పాలు పొంగించి పాయసం చేసి సూర్యభగవానుని రథంకి 7 గుర్రాలు ఉంటాయి కనుక 7 చిక్కుడు ఆకులను తీసుకొని తులసి చెట్టు వద్ద ఆ 7 ఆకుల్లో పాయసం పెట్టి సూర్యభగవానుడికి నివేదన చెయ్యాలి. అలా చేయటం వలన మనకుండే కష్టాలన్నీ తీరుతాయి. అలాగే కొంచెం ప్రసాదం ఇంటి దేవునికి కూడా సమర్పించాలి. ఆ తరువాత ప్రసాదాన్ని ఇంట్లో అందరూ కళ్ళకు అద్దుకొని సేవించాలి. ఇలా చేయటం వలన మనకు ఉండే అనారోగ్య సమస్యలన్నీ తగ్గిపోతాయి. ఈరోజు ముఖ్యంగా సూర్యభగవానుడికి చిక్కుడుకాయలు మరియు రేగిపళ్ళు మరియు బంతి పువ్వులతో చేసిన రథాన్ని తయారు చేయాలి. ఇలా చేయడం ద్వారా మన ఇంట్లోకి సాక్షాత్ సూర్యభగవానుడు వస్తాడు. అలా సూర్యభగవానుడికి పాయసం పెట్టి, తాంబూలం పెట్టి హారతులు ఇవ్వాలి. ఈ విధంగా చేయడం వలన రథసప్తమి నాడు మనపై ఆ సూర్యభగవానుడి అనుగ్రహం ఉంటుంది. అందరికీ ముందుగా రథసప్తమి శుభాకాంక్షలు. ఇలాంటి మరికొన్ని వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.